ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు అమ్మాయి నచ్చిందండి. కాబోయే కోడలు మాకు నచ్చిందండి. అమ్మాయిని అడగండి. అలెక్య చెప్పు. నాకు అబ్బాయి నచ్చాడు. వేళా విశేషం చాలా బాగున్నట్టున్నాయి. చాలా తొందరగా చూపులు కలిశాయి. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి మా అవని మీతో చెప్పినట్టు ముందు నిశ్చితార్థం చేసుకుందాం, తర్వాత పెళ్లి ముహూర్తం పెట్టిద్దాం. ఒకరినొకరు ఇష్టపడతారనే నమ్మకంతోనే నిశ్చయ తాంబూలాలు అందుకోవడానికి ప్రిపరేషన్తోనే వచ్చాం. మీరు ఎలా అంటే అలా సిద్ధంగా ఉన్నాం వేదవతి గారు. క్లైమాక్స్ అభివృద్ధి అనుకుంటే ఇంత సింపుల్గా అయిపోయిందేంటి? ఏమండి, పంతులు గారు సిద్ధంగా ఉండమని చెప్పారు కదా, బయలుదేరి రమ్మని చెప్పండి. సరే వేద. నిహారిక వాళ్ళు ఏదో చేస్తారనుకుంటే సైలెంట్ గా ఉన్నారేంటి? అదే అర్థం కావట్లేదు. పంతులు గారు, సంబంధం ఖాయమైంది. మీరు బయలుదేరండి, ఎంగేజ్మెంట్ చేసేద్దాం. వస్తానన్నారు. ఎందుకో మీరు తొందరపడుతున్నారని అనిపిస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నావు? ఎంగేజ్మెంట్ కి గాని పెళ్లి ముహూర్తానికి గాని ఒక ఆలోచన, ఓ పద్ధతి లేకుండా చేస్తున్నారని మా అభిప్రాయం. ఎందుకలా అంటున్నారు? అదేనమ్మా, ఇప్పుడు కంగారు పడి నిశ్చితార్థం చేసుకొని పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటే రేపు కళ్యాణ మండపంలో అలేఖ్యకు సంబంధించిన నిజాలు తెలిసాయే అనుకో, అప్పుడు పెళ్లి ఆగిపోతుంది కదా. అలా జరిగిందంటే మన కుటుంబానికే పరువు తక్కువ కదా. ఏమి నిజాలు? ఇప్పుడు మొదలయ్యింది క్లైమాక్స్ ఫైట్. మీ వాళ్ళు నిజాలని అంటున్నారు. ఏం నిజాలు వేదవతి గారు? ఇప్పుడు ఆ విషయాలెందుకు? ఇప్పుడు దాచేస్తే రేపటి రోజున దాగుతాయి అని అనుకుంటున్నావా అవని? మంచిగా సాగుతున్న దాన్ని మీరు చెడగొట్టకండి. దయచేసి లోపలికి వెళ్ళండి. ఎలాంటి విషయాలైనా అందరి ముందు తేలిపోవాలండి. మీరేం చెప్పదలుచుకున్నారో అవి చెప్పండి, తర్వాత తేడాలు రాకూడదు. చూడండి, మీరాగండి వేదవతి గారు, మీరు చెప్పండి. మేమేం చెప్పినా అది మంచి ఉద్దేశంతోనే చెప్తాం. దయచేసి మీరు మరోలా అనుకోకండి. ముందు మీరు చెప్పండి, తర్వాత మా నిర్ణయం మేము తీసుకుంటాం. అలేఖ్యకి చిన్నప్పుడే శ్రీకర్తో పెళ్ళైపోయిందండి. సిరిపురం అనే ఊరిలో గుడిలో జరిగిపోయింది. ఆ తర్వాత అమ్మవారు మా ఇంటి నుంచి ఆ ఇంటికి చేరింది. దాంతో అలేఖ్య శ్రీకర్ని చేసుకోవాలని మా ఇంటికొచ్చింది. మొన్న పెళ్లి వరకు కూడా వెళ్ళారు. అయితే ఆ పెళ్లి అనుకోకుండా ఆగిపోయింది. మరో సంబంధం చూసి పెళ్లి చేయాలని అవని అలేఖ్యను మా ఇంటికి తీసుకొచ్చింది. ముందు ఒక సంబంధం తెచ్చింది, అది చెడిపోయిందిలేండి. మీది రెండో సంబంధం. ఇప్పుడు కూడా మీరు అలేఖ్యని కోడల్ని చేసుకోవడానికి ఇష్టపడతారా? నువ్వు అలేఖ్యని పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు మీ నిర్ణయం ఏంటో చెప్పండి. మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. మీరు చెప్పిన విషయాలన్నీ
అవని ముందే మాతో చెప్పింది. మాకు నీ గతంతో పనిలేదమ్మా. అలా అని నీ గతమేం చెడ్డది కాదు. ప్రేమించావు, పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, అంతే కదా. ఇక ఆ విషయాలన్నీ మనసులోంచి తీసే. డౌట్ లేదన్నయ్య, వీళ్ళు ఆ 200 కోట్ల ఆస్తికే పడిపోయారు. వాళ్ళ మాల్ చూసావా, కకృతి మాల్. అన్నయ్య గారు, మరోసారి పంతులు గారికి ఫోన్ చేయండి. తొందరగా నిశ్చితార్థం జరిపించేద్దాం. పెళ్లి సమయానికైనా మీ అమ్మగారు కోమా నుంచి బయటకొస్తే సంతోషం. అలక్య, ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయక్క. అవునా? ఈ మధ్య నువ్వు సరిగా తినడం లేదు కదా, అందుకే నీరసం వల్ల ఇలా అయి ఉంటుంది. అరే అలక్య, అవని నువ్వు వెళ్ళి చూడు. ఓకే కదా? సడన్ గా ఏమైంది? ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. హాస్పిటల్కి అవసరం లేదండి. మా అమ్మ కూడా డాక్టరే కదా, మా అమ్మ చెక్ చేస్తుందిలేండి. ఏమైంది సుధా? సరిగ్గా తినకపోవడం వల్ల, నీరసం వల్లైన వాంతులు కావివి. మరి ఈ అమ్మాయి తల్లి కాబోతుందని చెప్పిన వాంతులు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.